మన శరీరంలో ప్రతి సెకండ్కు కోట్లాది సంకేతాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అవును. ఒక వేడి కప్పును ముట్టుకున్నప్పుడు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోవడం దగ్గర నుండి ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఆలోచించడం వరకు. ఈ అద్భుతాన్ని సాధ్యం చేసేది ఒకే ఒక్క కణం, న్యూరాన్. సరిగ్గా. ఈరోజు మనం ఒక సంకేతం యొక్క ప్రయాణాన్ని చూద్దాం. ఈ చర్చ ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా చేసిన కృషిపై ఆధారపడి ఉంటుంది. అవును. ఈ అంశం వైద్య విద్యార్థులకు, ఆ ఫిజియాలజీలో శిక్షణ పొందుతున్న వారికి చాలా కీలకం. మనం కేవలం వాస్తవాలను చెప్పడమే కాదు, వాటి వెనక ఉన్న ఎందుకు అనే ప్రశ్నను కూడా చూద్దాం. చాలా బావుంది. సరే, మన ప్రయాణం మొదలుపెట్టే ముందు మన వాహనం అంటే న్యూరాన్ గురించి తెలుసుకోవాలి కదా. తప్పకుండా. దాని ముఖ్య భాగాలేమిటి, అదెలా నిర్మించబడి ఉంటుంది? మంచి ప్రశ్న. న్యూరాన్ను ఒక చిన్న ఫ్యాక్టరీ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్గా ఊహించుకోండి. దీనిలో ప్రధానంగా 4 భాగాలుంటాయి. 4 భాగాలు. ఓకే. మొదటిది సోమ అంటే కణదేహం. ఇది ఆ ఫ్యాక్టరీకి హెడ్ ఆఫీస్ లాంటిది. న్యూక్లియస్, డిఎన్ఏ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే అన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయన్నమాట. ఖచ్చితంగా. రెండవది డెండ్రైట్లు. ఇవి చెట్టు కొమ్మల్లా ఉంటాయి. యాంటెనాల్లాగానా? సరిగ్గా. వీటి పని ఇతర న్యూరాన్ల నుండి వచ్చే సందేశాలను స్వీకరించడం. ఇక మూడవది యాక్సాన్. ఇదే ఆ పొడవైన కేబుల్ కదా? అవును. ఇది హెడ్ ఆఫీస్ నుండి సందేశాన్ని దూరంగా తీసుకెళ్లే హైవే. చివరిగా యాక్సాన్ చివర్లో టెర్మినల్ బోటాన్స్ ఉంటాయి. ఓ! ఇవి తర్వాతి న్యూరాన్తో మాట్లాడటానికి న్యూరోట్రాన్స్మిటర్లు అనే రసాయనాలను విడుదల చేస్తాయి. అంటే న్యూరాన్లన్నీ చూడ్డానికి ఒకేలా ఉంటాయా, లేక వాటి పనిని బట్టి వేర్వేరు మోడల్స్ ఉంటాయా? మన సోర్సెస్లో యూనిపోలార్, బైపోలార్ అని కొన్ని పేర్లున్నాయి. మంచి పాయింట్. వాటి పనిని బట్టి వాటి ఆకారం కూడా మారుతుంది. ఉదాహరణకు మన మెదడులోని మల్టీపోలార్ న్యూరాన్లున్నాయి కదా. అవును. వాటికి ఒకే యాక్సాన్, కానీ వేల కొద్దీ డెండ్రైట్స్ ఉంటాయి. అంటే అవి ఒకేసారి చాలా చోట్ల నుండి సమాచారాన్ని సేకరించగలవు. అందుకే ఆలోచన, కండరాల నియంత్రణ వంటి క్లిష్టమైన పనులకు అవి సరిపోతాయన్నమాట. సరిగ్గా. ఇక కళ్ళు, చెవుల వంటి ప్రత్యేక ఇంద్రియాలలో బైపోలార్ న్యూరాన్లుంటాయి. ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్. చాలా సింపుల్. సరే, మనకు హైవే అంటే యాక్సాన్ ఉంది. కానీ నాడీ వ్యవస్థలో వేగం చాలా ముఖ్యం గదా. చాలా ముఖ్యం. మరి ఈ హైవేని ఒక సాధారణ రోడ్డు నుండి ఎక్స్ప్రెస్ హైవేగా మార్చేదేది? సమాధానం మైలిన్ అని మన ఆధారం చెప్తోంది. ఖచ్చితంగా. మైలిన్ అనేది యాక్సాన్ చుట్టూ ఉండే ఒక ఇన్సులేటింగ్ పొర. ఇది కొవ్వుతో తయారవుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం. మైలిన్ ఒక ఇన్సులేటర్ అయితే అది సిగ్నల్ను ఆపాలి కదా. మరి దానివల్ల వేగం ఎలా పెరుగుతుంది? అద్భుతమైన ప్రశ్న. చాలామందికి ఇదే సందేహం వస్తుంది. ఇక్కడే ప్రకృతి ఇంజనీరింగ్ అద్భుతం దాగి ఉంది. అదెలా? ఏంటంటే మైలిన్ పొర యాక్సాన్ను పూర్తిగా కప్పదు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఖాళీలను వదిలేస్తుంది. వీటినే నోడ్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు. ఓ, ఆ ఖాళీలు. అవును. సిగ్నల్ అంటే యాక్షన్ పొటెన్షియల్ మైలిన్ ఉన్న చోట ప్రయాణించకుండా ఒక ఖాళీ నుండి మరో ఖాళీకి గెంతుకుంటూ వెళ్తుంది. వావ్! అంటే మొత్తం రోడ్డు మీద పరిగెత్తే బదులు మధ్యలో ఉన్న ట్రాఫిక్ను స్కిప్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ నుండి మరో ఫ్లైఓవర్కు దూకినట్లు అన్నమాట. పర్ఫెక్ట్ అనాలజీ. దీన్నే సాల్టేటరీ కండక్షన్ అంటారు. దూకే ప్రసారం అని అర్థం. దీనివల్ల ఎంత వేగం పెరుగుతుంది? ఏకంగా 50 రెట్లు. అంతేకాదు, శక్తి కూడా ఆదా అవుతుంది. ఎందుకంటే శరీరం ఖరీదైన సోడియం ఛానల్స్ను మొత్తం యాక్సాన్ మీద పెట్టే బదులు కేవలం ఆ చిన్న ఖాళీలలోనే పెడుతుంది. అంటే నోడ్స్ దగ్గర వాటి సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుందా? చాలా చాలా ఎక్కువ. నోడ్స్ వద్ద చదరపు మైక్రోమీటర్కు 2000 నుండి 12000 వరకు ఉంటే మైలిన్ కప్పిన భాగాలలో 25 కన్నా తక్కువ ఉంటాయి. అద్భుతం. సరే, సిగ్నల్ ప్రయాణం మొదలవ్వకముందు న్యూరాన్ విశ్రాంతిగా ఉంటుంది కదా. ఆ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటే ఏమిటి? న్యూరాన్ ఏ సంకేతాన్ని పంపనప్పుడు అది ఒక బ్యాటరీలా ఛార్జ్ అయి సిద్ధంగా ఉంటుంది. కణం లోపల బయటతో పోలిస్తే కొంచెం నెగటివ్గా ఉంటుంది. ఎంత నెగటివ్గా? సుమారుగా -70 మిల్లీవోల్ట్స్లు. ఈ చిన్న వోల్టేజ్ తేడానే మనం రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ లేదా ఆర్ఎంపీ అంటాం. ఈ నెగటివ్ ఛార్జ్కు కారణమేంటి? ముఖ్య కారణం పొటాషియం అయాన్లు K+. కణం లోపల పొటాషియం చాలా ఎక్కువగా, బయట తక్కువగా ఉంటుంది. ఓకే. కణం యొక్క పొర
పొటాషియంను తేలిగ్గా బయటకు వెళ్లనిస్తుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్న పొటాషియం బయటకు వెళ్ళిపోతూ ఉంటే లోపల నెగటివ్ ఛార్జ్ మిగిలిపోతుంది కదా. అవును, నిజమే. అంటే ఈ సమతుల్యత చాలా సున్నితమైనది అన్నమాట. ఒకవేళ మన రక్తంలో పొటాషియం స్థాయిలో మారితే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది వైద్యపరంగా చాలా ముఖ్యమైన విషయం. రక్తంలో పొటాషియం ఎక్కువైతే దాన్ని హైపర్ కలీమియా అంటాం. హైపర్ కలీమియా. అప్పుడు ఆర్ఎంపీ తక్కువ నెగటివ్గా అంటే సుమారు -60 MBకి వస్తుంది. ఇది థ్రెషోల్డ్కు దగ్గరగా ఉండటం వల్ల న్యూరాన్ చిన్న చిన్న విషయాలకే ఉత్తేజితమైపోతుంది. మరది మంచిదే కదా. కాదు, పొటాషియం స్థాయి మరీ ఎక్కువైతే సోడియం ఛానల్స్ శాశ్వతంగా పనిచేయకుండా పోయి కండరాల బలహీనత, చివరికి పక్షవాతానికి దారితీస్తుంది. అంటే రక్తంలో కొంచెం పొటాషియం ఎక్కువైతే పక్షవాతమొస్తుందా? ఇది నమ్మశక్యంగా లేదు. మరి పొటాషియం తగ్గితే? దాన్ని హైపోకలేమియా అంటాం. అప్పుడు దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆర్ఎంపీ మరింత నెగటివ్గా, ఉదాహరణకు -90 MAకి వెళ్ళిపోతుంది. అంటే న్యూరాన్ను ఉత్తేజితం చేయడం చాలా కష్టమవుతుందన్నమాట. అవును, ఇది కూడా కండరాల బలహీనతకు కారణమవుతుంది. అందుకే పొటాషియం స్థాయిలో చాలా ముఖ్యం. సరే, మన న్యూరాన్ ఇప్పుడు ప్రశాంతంగా ఛార్జ్ అయి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన హీరో యాక్షన్ పొటెన్షియల్ ఎలా పుడుతుంది? ఆ స్పార్క్ ఎలా వస్తుంది? ఒక ఉత్తేజితం అంటే స్టిములస్ కణపొర పొటెన్షియల్ను ఆ కీలకమైన స్థాయికి అంటే థ్రెష్హోల్డ్ సుమారు -55 MVకి చేర్చినప్పుడు అప్పుడేం జరుగుతుంది? ఒక నాటకీయమైన సంఘటన మొదలవుతుంది. వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ అనే తలుపులు అకస్మాత్తుగా తెరుచుకుంటాయి. ఓ! సోడియం అయాన్లు వరదలా కణం లోపలికి దూసుకొస్తాయి. దీంతో లోపల ఉన్న నెగటివ్ ఛార్జ్ వేగంగా పాజిటివ్గా మారిపోతుంది. ఇదే యాక్షన్ పొటెన్షియల్ యొక్క అప్స్ట్రోక్ లేదా డీపోలరైజేషన్. ఈ సోడియం ఛానల్స్ తెరుచుకున్నంత వేగంగా మూసుకుంటాయని ఆధారం చెబుతుంది. అవి కేవలం మూసుకుపోతాయా లేక ఇంకేమైనా జరుగుతుందా? ఇక్కడే ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. అవి మూసుకోవడం కాదు, క్రియారహితం అవుతాయి. క్రియారహితం అవ్వడమా అంటే? అంటే ఆ ఛానల్ పవర్ సప్లై కట్టయినట్లు. మీరు బటన్ ఎంత నొక్కినా అది మళ్లీ తెరుచుకోదు. మెంబ్రెయిన్ పొటెన్షియల్ మళ్లీ నార్మల్ అయ్యే వరకు అది అలాగే ఉండిపోతుంది. ఆసక్తికరంగా ఉంది. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా వోల్టేజ్ గేటెడ్ పొటాషియం ఛానల్స్ తెరుచుకొని పొటాషియంను బయటకు పంపి పొటెన్షియల్ను మళ్లీ నెగటివ్గా మారుస్తాయి. దీనినే రీపోలరైజేషన్ అంటాం. ఈ యాక్షన్ పొటెన్షియల్ గురించి ఆల్ ఆర్ నన్ సూత్రమనే ఒకటుంది. అంటే ఏమిటది? ఇది తుపాకీ ట్రిగ్గర్ లాంటిది. మీరు ట్రిగ్గర్ను కొద్దిగా నొక్కితే ఏమీగాదు. కాని ఒక స్థాయి దాటితే? ఒక్క స్థాయి దాటి నొక్కితే బుల్లెట్ పూర్తి వేగంతో వెళ్తుంది. మీరు ఇంకా గట్టిగా నొక్కినా బుల్లెట్ వేగం పెరగదు కదా. పెరగదు. అలాగే ఉత్తేజితం థ్రెషోల్డ్ను చేరుకుంటే పూర్తిస్థాయి యాక్షన్ పొటెన్షియల్ ఏర్పడుతుంది. చేరుకోకపోతే ఏమీ జరగదు. మరి ఆ సోడియం ఛానల్స్ క్రియారహితమవడం వల్ల ఉపయోగమేమిటి? దానివల్ల రిఫ్రాక్టరీ పీరియడ్స్ అని వస్తాయట కదా? అవును, ఆ క్రియారహిత స్థితే చాలా కీలకం. దానివల్ల సిగ్నల్ యాక్షన్ వెంట ఒకే దిశలో ప్రయాణిస్తుంది, వెనక్కి రాలేదు. అదొక ఉపయోగం. రెండోది, ఇది సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీని పరిమితం చేస్తోంది. అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ సమయంలో మీరు ఎంత బలమైన స్టిములస్ ఇచ్చినా మరో యాక్షన్ పొటెన్షియల్ రాదు. సరే, మన నాడీ వ్యవస్థలో అన్ని హైవేలు ఒకేలా ఉండవు కదా. కొన్ని వేగంగా, కొన్ని నెమ్మదిగా ఉంటాయి. వీటిని ఎలా వర్గీకరిస్తారు? వాటి వ్యాసం మరియు మైలిన్ను బట్టే ఏ, బి, సి ఫైబర్లుగా వర్గీకరిస్తారు. ఏ ఫైబర్లు పెద్దవి, మైలినేటెడ్, చాలా వేగవంతమైనవి. అంటే స్పర్శ, కదలిక లాంటివి అన్నమాట. అవును, స్పర్శకు ఏ బీటా, కండరాల కదలికలకు ఏ ఆల్ఫా. ఇక సి ఫైబర్లు చాలా చిన్నవి, మైలిన్ లేనివి, చాలా నెమ్మదిగా ఉంటాయి. అంటే నెమ్మదైన నొప్పి, వెచ్చదలం వంటివి. సరిగ్గా. ఇది వైద్యపరంగా ఎలా ఉపయోగపడుతుంది? ఉదాహరణకు దంతవైద్యుడిచ్చే లోకల్ అనెస్థీషియా ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది? అద్భుతమైన ఉదాహరణ. లిడోకేన్ వంటి మందులు సోడియం ఛానల్స్ను బ్లాక్ చేస్తాయి. యాక్షన్ పొటెన్షియల్ రాకుండా ఆపుతాయి. అవును, అయితే అవి ముందుగా చిన్న, మైలిన్ లేని సి ఫైబర్లను అంటే నొప్పిని మోసుగెళ్లే ఫైబర్లను సులభంగా ప్రభావితం చేస్తాయి. ఆ తర్వాతే పెద్ద ఏ ఫైబర్ల మీద పనిచేస్తాయా? అవును, అందుకే ఇంజెక్షన్ తర్వాత ముందు నొప్పి తెలియడం ఆగిపోతుంది, కానీ స్పర్శ కొంతసేపు ఉంటుంది. అంటే దీనికి వ్యతిరేకంగా సాటర్డే నైట్ పారాలిసిస్లో పెద్ద ఫైబర్లు ముందుగా ప్రభావితమవుతాయా? ఖచ్చితంగా. భౌతిక ఒత్తిడి పెద్ద, మైలినేటెడ్ ఏ ఫైబర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
అందుకే స్పర్శ, కదలిక ఆగిపోయి చేయి తిమ్మిరిక్కినట్లు అనిపిస్తుంది, కాని నొప్పి తెలుస్తూనే ఉంటుంది. న్యూరాన్లు మన కథలో హీరోలు, కాని అవి ఒంటరిగా పనిచేయలేవు కదా. వాటి సపోర్ట్ సిబ్బందెవరు? గ్లియా కణాల గురించి చెప్పండి. అవును, గ్లియా కణాలను నాడీ వ్యవస్థ యొక్క తెర వెనుక హీరోలు అనవచ్చు. మనం ఇప్పటికే మైలిన్ను తయారుచేసే ఒలిగోడెండ్రోసైట్లు, ష్వాన్ కణాల గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇక ఆస్ట్రోసైట్లు అనేవి రక్తమెదడు అవరోధాన్ని కాపాడటం, న్యూరాన్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడం వంటివి చేస్తాయి. మైక్రోగ్లియా అనేవి మెదడు యొక్క రోగనిరోధక కణాలు. ఇమ్యూన్ సెల్స్. అవును. మరి హెడ్ ఆఫీస్ అంటే సోమాలో తయారైన ప్రోటీన్లు ఆ పొడవైన ఆక్సాన్ చివరి వరకు ఎలా వెళ్తాయి? దానికోసం యాక్సానల్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. యాక్సాన్ను ఒక పొడవైన రైల్వే ట్రాక్ అనుకోండి. ఓకే. కైనెసిన్ అనే గూడ్స్ రైలు ఇంజిన్లు సోమా నుండి సరుకును టెర్మినల్కు తీసుకెళ్తాయి. దీన్ని ఆర్థోగ్రేడ్ రవాణా అంటారు. మరి రిటర్న్ జర్నీ? దాన్ని రెట్రోగ్రేడ్ రవాణా అంటారు. పాత వస్తువులను, ముఖ్యమైన సందేశాలను వెనక్కి తీసుకురావడానికి. దురదృష్టవశాత్తు రేబీస్, హెర్పేస్ వంటి వైరస్లు కూడా ఈ రిటర్న్ ట్రైన్లోనే ప్రయాణిస్తాయి. ఒకవేళ హైవే మీద ఉన్న ఇన్సులేషన్ అంటే మైలిన్ పొర దెబ్బతింటే ఏమవుతుంది? అది సిగ్నల్ ప్రసారంలో తీవ్రమైన అంతరాయాలకు దారితీస్తుంది. ఉదాహరణకు మల్టిపుల్ స్క్లెరోసిస్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థలోని మైలిన్పై మన రోగనిరోధక వ్యవస్థే దాడిచేసే వ్యాధి. ఆటో ఇమ్యూన్ వ్యాధి. అవును. అలాగే గిలెన్ బారే సిండ్రోమ్ అనేది పరిధీయ నాడీ వ్యవస్థలోని మైలిన్పై దాడిచేసే మరో వ్యాధి. ఒక నరం దెబ్బతింటే అది మళ్లీ పెరుగుతుందా? పునరుత్పత్తి సాధ్యమేనా? ఇక్కడే పిఎన్ఎస్ మరియు సిఎన్ఎస్ మధ్య ఒక పెద్ద కీలకమైన తేడా ఉంది. మన చేతి నరం తెగితే అది మళ్లీ పెరిగే అవకాశముంది, ఎందుకంటే అక్కడి ష్వాన్ కణాలు పెరుగుదలకు సహాయపడతాయి. కానీ మెదడులో లేదా వెన్నుపాములో గాయమైతే? అక్కడ పునరుత్పత్తి చాలా చాలా పరిమితం. ఎందుకంటే సిఎన్ఎస్ మైలిన్ పెరుగుదలను నిరోధిస్తుంది మరియు గాయం తర్వాత ఏర్పడే మచ్చ ఒక అడ్డంకిగా పనిచేస్తుంది. చివరిగా న్యూరోట్రోఫిన్లు అంటే ఏమిటి? న్యూరోట్రోఫిన్లు అనేవి న్యూరాన్లకు ఆహారం లాంటివి. వాటి మనుగడకు, పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు. వీటికి 2 రకాల స్విచ్లుంటాయి. 2 రకాల స్విచ్లా? అవును. ఒకటి ట్రర్క్ అనే గ్రీన్ స్విచ్. ఇది న్యూరాన్కు బతుకు, ఎదుగు అని సిగ్నల్ ఇస్తుంది. మరొకటి P75 అనే రెడ్ స్విచ్. ఇది కొన్నిసార్లు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవ్వు అని చెప్తుంది. అంటే ఈ రెండింటి మధ్య సమతుల్యం చాలా ముఖ్యం అన్నమాట. చాలా ముఖ్యం. అద్భుతం. అంటే ఒకే ఒక్క సంకేతం యొక్క ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. న్యూరాన్ నిర్మాణం నుండి మైలిమ్ అనే టర్బో బూస్టర్ వరకు, మరియు ఈ వ్యవస్థ దెబ్బతింటే వచ్చే వ్యాధుల వరకు చూశాం. అవును. క్లుప్తంగా గుర్తుంచుకోవాల్సినవి: న్యూరాన్ యొక్క విశ్రాంతి స్థితి పొటాషియంపై ఆధారపడి ఉంటుంది. దాని యాక్షన్ సోడియం మరియు పొటాషియం ఛానల్స్ మధ్య జరిగే ఒక నాటకం. వేగానికి మైలిన్ కీలకం. ఉత్పత్తి చాలా కష్టం. ఇది వైద్య రంగంలో ఒక పెద్ద సవాలు. ఒకవేళ భవిష్యత్తులో మనం సిఎన్ఎస్ పునరుత్పత్తిని పూర్తిగా సాధ్యం చేయగలిగితే మనం మొదట ఏ సమస్యను పరిష్కరించాలి? వెన్నుపాము గాయాలనా, స్ట్రోక్ అనంతర సమస్యలనా, లేదా అల్జీమస్ వంటి వ్యాధులనా? మన మెదడును రీవైర్ చేయడం వల్లొచ్చే ఊహించని పర్యవసానాలేమిటి? దీని గురించి ఆలోచించండి.